ఇప్పుడు అదే నీ గురించి నీ మనసు నాకు తెలియదా ముందే చెప్పినా నీ పాదం మీద అడుగుగా. మా రాజయ్య నా మనసులో మాట అన్నీ తెలుసు. రాజయ్య ఎవరు వస్తున్నారా? పాటమ్మతోనే ప్రాణం అని మంచి పాటనే, చదువు పాట. అవును బిడ్డ, తల్లిదండ్రి గురించి ఉంటుంది, అందులో అక్క గురించి ఉంటుంది, బావ గురించి ఉంటుంది, ఏడుపు వస్తుంది. ఎవరు బిడ్డ పాట? లక్ష్మణ్ వస్తున్నాడు, నారాయణ కేడికైనా వస్తున్నాడు. వాయమ్మ పరమటి రాజ్యంకి వెళ్ళి వస్తున్నాడు. మెదక్ జిల్లాకైనా రాయ్యా. నమస్తే నాయన. ఇక రా. ఏమో ఎన్నో తరగతి చదివినావు? ఎన్నెక్కం మూతికాడ పెట్టుకోవాలి గొట్టం. డిగ్రీ చదువుతున్నా. డిగ్రీ 13 ఎక్కం చదివినావు. మరి మాటకి ఇంత డల్లు ఉండదు, పాట కూడా అట్లే ఉంటుందా? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? చూస్తా మంచిగా ఉంటుందా లేదా నేను చెప్తా, వాళ్ళు చెప్తారు. సరేనా? వేసుకో పాట వేసుకో. ఐఎమ్ లక్ష్మణ్ ఫ్రమ్ నారాయణఖేడ్. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్క దారను నేనురా. కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేకపోయి ఫెయిలైపోయినా, చెప్పేటోడు లేక ఫెయిలైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్క దారను నేనురా. లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, భర్త సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. తిరిగినాంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, భర్త సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువ సల్లయి నన్ను సాధిండ్రు, అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువ సల్లయి నన్ను సాధిండ్రు. 2 చేతుల్లో వడిసిన బుక్కుల బాధను గుండెల్లో దాసుకుండ్రు. ఏమిచ్చినా నీ రుణముది నువ్వో నాన్న, ఏమిచ్చినా మీ రుణముది ఓ నాన్న. ఈ బాధలు బందయ్యే రోజు తెస్తేనే జన్మనిచ్చిన అమ్మా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. థ్యాంక్ యూ సార్. తమ్మి ఏం పేరు అంటారా? లక్ష్మణ్. మూతికాయ పెట్టుకోరా గొట్ట. లక్ష్మణ్. లక్ష్మ ఏం పని చేస్తావు? చదువుకుంటాం.
వ్యవసాయం చేయవా? చేస్తాం అది. నీ ముఖం అన్ని కాలు చేతులు చూస్తే బట్టి వ్యవసాయం చేస్తే లేకుండా బాగానే వాడినావు, కానీ ఏడుపు వచ్చిందా మరి ఊరు గుర్తొచ్చిందా మధ్యలో గర్కు మన తమ్మి ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్కడ ముడి చూపియద్దురా ప్రవీణ్ చెప్పిట. లక్ష్మణ్ చాలా మంచి పాట తీసుకొని ఈరోజు పాడావు ఇక్కడ. ఇది రమేష్ బాబు యాషార్ప్ గారు రాశారు దీన్ని. ఆయన రాసి ఆయనే పాడారు. కళ్యాణ్ గారు మ్యూజిక్ చేసినట్టున్నారు. అసలు యూట్యూబ్లో అయితే ఒక సంచలనం నిజంగా ఈ పాట. ఎంతో మంచిగా సక్సెస్ అయినటువంటి పాట, ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని టచ్ చేసినటువంటి పాట. అటువంటి మంచి పాట, అటు మంచి ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి పాటలు తీసుకున్నప్పుడు కొంచెం రబడా సాంగ్సే కాకుండా కొంచెం సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమంలో ఇటువంటి మంచి సాహిత్యపు విలువ ఉన్నటువంటి పాట తీసుకున్న పాట నిజంగా అభినందనీయం. ఒక్కటే, నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? మ్యూజిక్ నేర్చుకో. నీకు చాలా మంచి రేంజ్ ఉంది వాయిస్లో, చాలా బాగా పాడుతున్నావు. కాకపోతే తారాస్థాయికి వెళ్ళేటప్పుడు అంటే హై పిచెస్కి వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం ప్యానిక్ అవుతున్నావు. అది అందుతుందో అందడం లేదో అని చెప్పేసి కొంచెం వాయిస్ బ్లోర్ అయిపోతుంది అనమాట. దానివల్ల కొంచెం నువ్వు ప్యానిక్ అయిపోయి మిగిలిన పాటను వదిలేస్తున్నావు అనమాట. అక్కడి నుంచి నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ గమనించి, ఫస్ట్ పాట అందుకున్నప్పుడు ఎటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయో మధ్యలో నీకు పైన ఆ పిచ్చింగ్ నీకు సరిగ్గా అందకుండా నువ్వు పాట పాడుతున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఒక్కసారిగా లో అయిపోయాయి. అదే అర్థమైంది నాకు. కానీ యూ హ్యావ్ వెరీ గుడ్ వాయిస్, నీకు చాలా మంచి వాయిస్ ఉంది. మంచిగా మ్యూజిక్ నేర్చుకో, పాటలు బాగా లక్ష్మణ్, నీకు వాయిస్ రేంజ్ చాలా బాగుంది. యూ హ్యావ్ వెరీ గుడ్ రేంజ్. వాయిస్లో రేంజ్ బాగుంటే ఏంటంటే ఏ పాటనైనా కానీ అవలీలగా పాడగలరు. సో నీకు వాయిస్ రేంజ్ చాలా బాగుంది. మ్యూజిక్ నేర్చుకో. మ్యూజిక్ నేర్చుకోలేదు అన్నావు ఇందాక. సో మ్యూజిక్ నేర్చుకో, పాటను బాగా విను. ఏ పాట అయినా కానీ ఓన్లీ జానపద గీతాలే కాదు, మిగిలిన సాంగ్స్, ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాంగ్స్, అలాగే హరిచరణ్ గారి సాంగ్స్, కొన్ని హై పిచ్లో ఉంటాయి, శ్రీరామ్ సాంగ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకొని వాయిస్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో నువ్వు మంచి సింగర్ అవుతావు. థ్యాంక్ యూ. చాలా మంచి సింగర్ అవుతావు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం నువ్వు ఆ పాటను ఎంచుకునేటప్పుడు ముందుగా శృతి చూసుకోవాలి. నీ వాయిస్కి ఎంత శృతి కరెక్ట్గా ఉందో, ఎంతవరకు నువ్వు నీ వాయిస్ లిమిట్ ఎంతవరకు ఉందో ముందుగా చూసుకొని వచ్చి పాడుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ మంచి సాహిత్యం ఉన్నటువంటి సాంగ్ తీసుకొని చాలా హృదయంగా నువ్వు ప్రజెంట్ చేసావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఒక మాట చెప్పచ్చు ప్లీజ్. అయితే నేను సాంగ్స్ కూడా రాస్తాను సార్. ఒక పాట రాసిన లవ్ సాంగ్ కొంచెం పల్లవి వినిపిస్తాను, ఒప్పుకుంటాను. ఓకే ప్లీజ్ పల్లవి. మబ్బులో నివనలా వచ్చినావేవో ప్రేమ, గుండె నిండా ప్రేమను నింపినావే నా ప్రేమ. మబ్బులో నివనలా వచ్చినావేవో ప్రేమ, గుండె నిండా ప్రేమను నింపినావే నా ప్రేమ. గుండెలోను గూడు కట్టిన ప్రేమవు నీవేనమ్మా, గుండెలోని గూడు కట్టిన ప్రేమవు నీవేనమ్మా. మదిలోన నిండిన మధురానుభూతివి నీవేనమ్మా, మదిలోన నిండిన మధురానుభూతివి నీవేనమ్మా. ప్రేమ నీవేనమ్మా, మబ్బులోని వానెలా వచ్చినావే ఓ ప్రేమ. చాలా బాగుంది. ఒకటి, నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటావా మీ ఊర్లో? బాగానే ఇస్తూ ఉంటావు. సో నీకు మైక్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మైక్ని ఎప్పుడు ఎదురుగా పెట్టుకుని పప్ 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 ఇవో బ్లోస్ వస్తూ ఉంటాను. సో మైక్ ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఓకే, తని నానా తనా నానా తనా నానా ఇలా పాడితే ఇంకా బాగుంటుంది. ఓకే, సో నీలో మంచి లిరిసిస్ట్ కూడా ఉన్నారని అసలు చాలా చాలా గొప్ప విషయం అది. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్ నువ్వు చెప్పు సార్. లక్ష్మణ్ సార్, నైస్, మంచి లిరిక్స్ తీసుకున్నావు, చాలా బాగా పాడావు. అదే పై స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రం బాగా స్టైన్ అయిపోతున్నావు. దానికి బాగా ప్రాక్టీస్ కావాలి, సంగీతం నేర్చుకోవాలి. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా సంగీతం నేర్చుకుంటే నీకు ఎక్కడ ఏ స్థాయిలో ఎలా పాడాలో అనేది కంప్రెస్ చేయాలనేది తెలుస్తుంది. ఫస్ట్ మళ్ళీ మైక్ దగ్గర పట్టుకున్నప్పుడు బబుల్స్ వస్తాయి, భా అన్నప్పుడు దీన్ని కొద్దిగా హెడ్ నోట్ చేసుకోవాలి. వాయిస్ బాగుంది, స్టైన్ అవుతున్నట్టు తెలుస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి అక్కడ ఆ పాడేటప్పుడు. అలా లేకుండా ఫస్ట్ ఒకసారి శృతి చూసుకుని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని పాడితే ఇంకా బాగుంటుంది. బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రెడీ తమ్మి బాగా వాడినావు,
మంచి వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే అమ్మ నాయనకు మంచి పేరు వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది. ఏం పేరు అంటీరా? లక్ష్మణ్. లక్ష్మే పా కూర్చో పా.